నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేస్తోందని తెలియజేసిన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. ప్రజాశ్రేయస్సే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కొనియాడిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వస్త్ర వ్యాపార రంగంలో నూతన ఒరవడి సృష్టిస్తున్న హైదరాబాద్ సావిత్రి శారీస్. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈ నియోజకవర్గంలో ఉన్న 15,000కు పైగా మైనార్టీ కుటుంబాలకు తమ స్వంత ఖర్చులతో రంజాన్ తోఫాను పంపిణీ చేస్తున్నామని, రాబోయే 6 రోజుల్లో ప్రతిరోజు 2 డివిజన్లలో రంజాన్ తోఫాను పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించి మైనార్టీ సోదరులకు సహాయం అందజేస్తామని అన్నారు. 64వ డివిజన్ కండ్రిక మసీదా అబీబీ వెనుక వైపు ఉన్న గ్రౌండ్లో డివిజన్లోని 1000 మైనార్టీ కుటుంబాలకు ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు డివిజన్ ఇన్ఛార్జ్ రవికుమార్తో కలిసి పవిత్ర రంజాన్ సందర్భంగా రంజాన్ తోఫా అందించడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో కఠోర ఉపవాస దీక్షలతో రంజాన్ మాసాన్ని ఆచరిస్తారని, ఈ పవిత్ర మాసంలో అల్లాహ్ను ప్రార్థిస్తూ రాష్ట్రం, దేశం, ప్రపంచం సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటారని తెలిపారు. మసీదుల నిర్మాణానికి అవసరమైన స్థలాలు, మదర్సాల ఏర్పాటు కోసం కూడా స్థలాలను అందజేసినట్లు తెలియజేశారు. ఈరోజు 64వ డివిజన్లో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి సుమారు 1000 మైనార్టీ కుటుంబాలకు రంజాన్ తోఫాను అందించడం ఆనందంగా ఉందని, నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు, రాబోయే 6 రోజుల్లో ప్రతిరోజు 2 డివిజన్లలో రంజాన్ తోఫాను పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించి మైనార్టీ సోదరులకు సహాయం అందజేస్తామని, మైనార్టీ సోదరులకు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సంవత్సరం మొత్తం ఎదురు చూస్తాం. భక్తి శ్రద్ధలతో కఠోర ఉపవాస దీక్షలతో ఆ అల్లాని ప్రార్థిస్తూ ఆ అల్లా ఆశీస్సులు ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఉండాలని మరి రోజు నమాజులు చేస్తూ కఠోర ఉపవాసాలు దీక్షలు చేస్తున్నటువంటి మా మైనార్టీ సోదరులకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎప్పుడూ మైనార్టీలకు ఎవరూ చేయనటువంటి కార్యక్రమాలు అనేకమైన చేశాం. ఏలూరు రోడ్లో కబరస్థానికి 1,30,00,000 ఇచ్చాం. బందర్లాకుల దగ్గర కబరస్థానికి 70 లక్షల రూపాయలు ఇచ్చి బాగు చేశాం. సింగనగర్లో పాయికాపురంలో 40 లక్షలు, 30 లక్షలు ఇచ్చి బాగు చేశాం. అలాగే మసీదులన్నింటికి స్థలాలు కావాలంటే స్థలాలు ఇచ్చాం. మదర్సాలు పెట్టుకుంటామంటే స్థలాలు ఇచ్చాం. అన్ని రకాలుగా 2014-19లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, మళ్ళా ఇప్పుడు 2024లో మళ్ళీ ఎమ్మెల్యే అయినాక మైనార్టీలకి అండ దొరికింది. మైనార్టీలకు నిత్యం అండగా ఉంటా ఉన్నాం. ఇవాళ పవిత్ర రంజాన్ సందర్భంగా ఈ నియోజకవర్గంలో 15,000 పైన ఉన్నటువంటి మైనార్టీ కుటుంబాలన్నింటికి కూడా రంజాన్ తోఫాన్ ఇస్తూ ఉన్నాం మా సొంత డబ్బులతో. ఈరోజు 64వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు రవికుమారు ఇక్కడ పెద్ద ఎత్తున రంజాన్ తోఫాని ఏర్పాటు చేసి, డివిజన్ పార్టీ అధ్యక్షుడిగా రవికుమారు, అలాగే ప్రధాన కార్యదర్శిగా మన బాబు, అలాగే మైనార్టీ కమిటీ, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు భాష, ఇంకా స్థానిక పెద్దలు రాజేష్ అందరూ పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి సుమారు 1000 మంది దాకా ఉన్నటువంటి మైనార్టీ కుటుంబాలకి రంజాన్ తోఫాన్ ఇచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ప్రతి డివిజన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. రాబోయే 6 రోజుల్లోపు ప్రతిరోజు 2 పూట్ల 2 డివిజన్లో ఈ కార్యక్రమం ద్వారా మైనార్టీలకి రంజాన్ తోఫాన్ అందజేస్తాం. ఆ అల్లా ఆశీస్సులతో అందరం బాగుండాలి. ఇమాములు, మౌజన్లు జీతాలు ఇచ్చాం. ఈరోజు నా పేరు రవికుమార్ అండి. ఈ 64వ డివిజన్ తెలుగుదేశం ప్రెసిడెంట్ అధ్యక్షుడిని. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 70,000 మెజార్టీతో ఏదైతే బోండా ఉమామహేశ్వరరావు గారు గెలుపొందారో దానిలో భాగంగానే ఆయన ఉమామహేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఈ మైనార్టీలు ఈ 70,000లో మేజర్గా ఈ 15,000 ఓటింగ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా బోండా ఉమా గారి వెనక ఆయన వెన్ను తట్టి ఆయన వెనక ఉన్నారు. దాని నిమిత్తం ఆయన ఆదేశాల మేరకు ఈ 64వ డివిజన్లో ఈరోజు రంజాన్ మాసంలో ముస్లిమ్స్ అందరికీ రంజాన్ తోఫా ఏర్పాటు చేయమంటం జరిగింది.
ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ డివిజన్లో ఎంతమంది అయితే మైనార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారో అంతమందికి 850 కుటుంబాలకి ఈరోజు తోఫా ఇక్కడ రంజాన్ తోఫా ఇవ్వటం, ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వటం. ప్రజా శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు, ముఖ్యంగా పాదచారులకు ఇబ్బందులు కలగకుండా నియోజకవర్గ వ్యాప్తంగా వీఎంసీ అధికారులతో సమన్వయం చేసి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కార్పొరేటర్లు స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్ దుర్గాపురం ప్రాంతంలో కార్పొరేటర్ వీరమాచినేని లలిత కిషోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే బోండా ఉమా ప్రారంభించారు. అనంతరం అక్కడికి వచ్చిన పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉండేలా నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అసంఘటిత కార్మికులు, ఆటో డ్రైవర్లు, రోడ్లపై పనిచేసే కార్మికులకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. అవసరం లేకుండా ఎండలో తిరగకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈరోజు ఎండలు ముదురుతున్నటువంటి సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు పెరుగుతున్న వాతావరణం. ఈ సమయంలో విజయవాడ అంటేనే ఎండలు. ఎండాకాలం విజయవాడలో ఫస్ట్ నుంచి కూడా ఉష్ణోగ్రతలు డిగ్రీలు విపరీతమైనటువంటి వేడి ఉంటుంది. మరి అలాంటి సమయాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రతి కోడల్లో, ప్రతి డివిజన్లో ప్రజలకి, బాటసార్లకి తాగటానికి మంచినీళ్ళు అందుబాటులో పెడతాం. ఎందుకంటే బయట వాటర్ బాటిల్ కొనాలంటే 15-20 రూపాయలు. ఇవాళ కార్పొరేషన్ నుంచి అన్ని చోట్ల కూడా, అన్ని సెంటర్లో కూడా ఉచితంగా మజ్జిగ కేంద్రాలు, అలాగే మంచినీటి కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఎంత ఖర్చైనా పర్లేదు, ముందు మా ప్రజల్ని, ముఖ్యంగా అసంఘటిత కార్మికులు, ముఠా వర్కర్లు, రోడ్ల మీద కిరాయిల కోసం రిక్షాలు కానీ, మరి బళ్ళు కానీ, ఆటోలు కానీ, వీళ్ళందరికీ, అలాగే ఆటో డ్రైవర్ సోదరులకి, వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండటానికి పెద్ద ఎత్తున చలివేంద్రాలు ఎప్పుడో అధికారంలోకి వచ్చిన పెడతాం జరుగుతూ ఉంది. ఇవాళ ఇక్కడ 27వ డివిజన్లో మా ఇంటి ముందే చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2వ సంవత్సరం. ఇక్కడ కొంచెం డిస్టెన్స్లో కార్పొరేషన్ వాళ్ళు ఈ 2 పక్కల పెట్టినా కూడా ఇది డిస్టెన్స్ ఎక్కువ ఉండటం వల్ల చాలామంది ఇక్కడ విజయనరసింహ కాలేజ్ ఉంది, ఆ పిల్లలు కానీ, ఇటు వెళ్ళే ఆటో వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇక్కడ వాటర్ వచ్చి మంచినీళ్ళు తాగటం జరుగుతుంది. ఇది ఈసారి తొందరగా పెట్టడం జరిగింది. ఎందుకనంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ ఎండలో దృష్టిలో పెట్టుకుని ఈసారి తొందరగా పెట్టడం జరిగింది. ఇవాళ ఈ చలివేంద్రం ఓపెనింగ్కి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారు రావడం సంతోషంగా ఉంది. ఆయన ప్రజలకు ఇప్పటికే అన్ని డివిజన్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఓపెనింగ్లు ప్రతి ఒక్కళ్ళు మాకు చెప్పలేదు అనుకునే కంటే మనం సొంతంగా ఎందుకు పెట్టకూడదు అనేది ఆలోచించి గవర్నమెంట్ పెడితేనే మన ఓపెనింగ్లకు పిలవాలా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి. డిస్టెన్స్ ఎక్కువ ఉండ చాట ప్రతి డివిజన్లో కూడా ఇట్లా చలివేంద్రాలు ఓపెన్ చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వస్త్ర వ్యాపార రంగంలో నూతన ఒరవడి సృష్టిస్తున్న హైదరాబాద్ సావిత్రి శారీస్ విజయవాడ నగర ప్రజల కోసం సావిత్రి శారీస్ షోరూంను నూతనంగా ఏర్పాటు చేసింది. డీసీపీ సరిత సావిత్రి శారీస్ షోరూంను లాంఛనంగా ప్రారంభించారు. మహిళలు, యువతల అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాల వినూత్న డిజైన్స్ తో కూడిన శారీస్ ను షోరూంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ సమీపంలో నూతనంగా సావిత్రి శారీస్ షోరూంను ఏర్పాటు చేశారు. డీసీపీ సరిత ముఖ్య అతిథిగా విచ్చేసి షోరూంను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షోరూంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల శారీస్ను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ హైదరాబాద్లో సావిత్రి శారీస్ కు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని అన్నారు. నేటి తరం మహిళలు, యువతలు అత్యాధునిక డిజైన్స్ కోరుకుంటున్నారని, వారి అభిరుచులకు అనుగుణంగా శారీస్ ఒకే చోట అందుబాటులో ఉంచడం శుభ పరిణామమన్నారు.
అనంతరం షోరూం నిర్వాహకులు దామర్ల శివప్రసాద్, దామర్ల శర్వాణి మాట్లాడుతూ హైదరాబాద్లోని కస్టమర్లకు వినూత్న డిజైన్స్తో కూడిన శారీస్ అందిస్తున్నామని, విజయవాడ నుంచి అధిక సంఖ్యలో కస్టమర్లు తమ షోరూంకు విచ్చేసి శారీస్ కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్కు తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నామని చెప్పారు. తమ వద్ద 500 నుంచి 1,00,000 రూపాయల విలువ చేసే కాటన్ శారీస్తో పాటు డిజైనర్ శారీస్, పట్టు శారీస్ లభిస్తాయని చెప్పారు. విజయవాడ నగర ప్రజలు ఒక్కసారి తమ షోరూంను సందర్శించాలని, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శారీస్ను తిలకించాలని వారు కోరారు. తదనంతరం ప్రముఖ మహిళలు రమా, రవి, జయ మాట్లాడుతూ తాము సావిత్రి శారీస్లోనే నిత్యం చీరలు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. వివిధ రకాల డిజైన్స్తో కూడిన శారీస్ సావిత్రి షోరూంలో అందుబాటులో ఉంటాయని, విజయవాడ నగరంలో కూడా షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అందరికీ నమస్కారం అండి. సావిత్రి హ్యాండ్లూమ్స్తో చాలా సుదీర్ఘమైన అనుబంధం ఉంది నాకు. స్క్రీన్ మీద నేను ఎప్పుడు కనపడినా సావిత్రి వారి హ్యాండ్లూమ్సే కట్టుకుంటూ కనిపించాను. 3 ఏళ్ళుగా పూర్తిగా నా మొత్తం చీరలన్నీ కూడా సావిత్రి వారివే. వారు అనుకోకుండా ఒక చిన్న అవకాశం లభించి చక్కగా విజయవాడలో కూడా, అంటే మా ఊరు పక్కనే, బందర్ పక్కనే ఉన్న విజయవాడలో, ఆంధ్రప్రదేశ్కి ముఖ్య నగరంగా ఉన్న విజయవాడలో తమదైన ముద్ర వేయడానికి ఇక్కడ తొలి అడుగు వేశారు. ఇలాంటి మరిన్ని ఎన్నో అడుగులు సావిత్రి హ్యాండ్లూమ్స్ వారు వేయాలని, దినదిన అభివృద్ధిగా వీరి వ్యాపారం, తర్వాత ప్రజలతోటి వీరి అనుబంధము ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. నాతో పాటు సరిత గారు కూడా ఇద్దరం కలిసి షాపు ఓపెనింగ్కి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. విజయవాడ వాసులందరూ సిద్ధంగా ఉండండి. పూర్తి హ్యాండ్లూమ్స్ ఒకే చోట లభించే అవకాశాన్ని శ్రీ సావిత్రి వాళ్ళు మీ అందరికీ అందిస్తారు. తప్పకుండా వీరిని మాతో పాటు హైదరాబాద్ వాసులందరూ ఆదరించారు. విజయవాడ వాళ్ళు కూడా అలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. సావిత్రి ఫ్యామిలీకి మెనీ మోర్ కంగ్రాచులేషన్స్. సావిత్రి హ్యాండ్లూమ్స్ యాజమాన్యానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సాయితో అండ్ సావిత్రితో నాకు అసలు విడదీయరాని బంధం. ఇదేదో ఒక ఫంక్షన్కి వచ్చిన ఫీల్ అనిపించట్లేదు. మా ఇంట్లో ఫంక్షన్, మాదే ఒక ఓపెనింగ్ అన్న ఒక పర్సనల్ ఫీల్. రమగారు, నేను మా ఇద్దరి కాంబినేషన్ మీ అందరికీ తెలుసు. ఏ అకేషన్లోనైనా ఖచ్చితంగా నేను సావిత్రి శారీస్తోనే కనిపిస్తాను. అట్లాగే రమగారు కనిపించే ప్రతి కంటెంట్ కూడా సావిత్రి వాళ్ళ హెల్ప్తోనే, అంటే సావిత్రి వాళ్ళ కట్టసీతోనే మేము ముందుకు వస్తున్నాము. ఏదైనా ఒక చీర కట్టుకుంటే హుందాతనం పెరుగుతుంది అనుకుంటాం కదా, దాంతోపాటుగా ఒక కంఫర్ట్ ఉండాలి, మన శరీరానికి ఒక హాయినివ్వాలి. అది సావిత్రితో ఫీల్ అవుతాము. సో మరిన్ని బ్రాంచ్లు పెట్టి మరింతగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మ్యామ్, సరిత మ్యామ్, మేము ఇన్వైట్ చేసిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు కూడా స్పెషల్ థ్యాంక్స్ టు సరిత మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. విజయవాడ ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. కారణం ఎందుకంటే విజయవాడ ప్రజలు చాలా చైతన్యవంతులు. అంటే మొదటి నుండి కూడా చాలా ఒక అద్భుతంగా ఆలోచిస్తుంటారు. వాళ్ళకి హ్యాండ్లూమ్ శారీస్ అంటే ఇక్కడ లేవని కాదు, నేను దేశం నలుమూలల నుండి ఒకే చోట హ్యాండ్లూమ్ శారీస్ పెట్టడానికి ఇక్కడ ఒక అద్భుతంగా నేను ప్లేస్ అనుకున్నాను. అందుకని అంటే ఇంతకుముందు కూడా నేను హైదరాబాద్ బ్రాంచ్లో ఏదైనా పని మీద హైదరాబాద్ వచ్చి ఇక్కడ ప్రజలు నా షాప్కి వచ్చి చాలా పర్చేజ్ చేస్తున్నారు, నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకనే ఆ ఉద్దేశంతో ఇక్కడ ఒక బ్రాంచ్ పెట్టాలని చాలా ప్రెస్టీజ్గా తీసుకొని చాలా కష్టపడి ఈ బ్రాంచ్ ఈరోజు మీ ద్వారా ఓపెన్ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ హ్యాండ్లూమ్ శారీస్ ప్రతి స్టేట్లో తయారయ్యే పట్టు, కాటన్, ఫ్యాన్సీ అన్ని రకాలు మన ట్రెడిషనల్ శారీస్, అంటే పురాతనమైన మన సంస్కృతి దానికి సంబంధించిన మొత్తం ప్రతి శారీలో ఉట్టిపడేట్టుగా నేను చాలా వరకు తయారు చేయిస్తాను. కొన్ని ఆర్డర్ ఇచ్చి తయారు చేయిస్తాను. అవన్నీ కూడా వీవర్ ప్రైస్గా ఇక్కడ పెడతాను. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీకి అందుబాటులో రావాలి. ఏ చీర కూడా, ఎంత ఇష్టమైన చీర కూడా అందని ద్రాక్ష పండు పులుపు అనే సామెత ఉండకూడదు. ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో నేను విజయవాడ ప్రజలకి అందుబాటులో ఉండటానికి ఇక్కడ స్టోర్ పెట్టాను. తప్పనిసరి ఒకసారి విజిట్ అవ్వండి, మీకు తప్పనిసరి నచ్చుతాయి అని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సాంప్రదాయానికి మహారాణి, ద క్వీన్ ఆఫ్ ట్రెడిషన్ అనే ఒక నినాదంతో దామెర్లాస్ సావిత్రి హ్యాండ్లూమ్స్ అండ్ శారీస్ ఆల్రెడీ హైదరాబాద్లో 2 అవుట్లెట్స్ సక్సెస్ఫుల్గా 3 years సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఈరోజు విజయవాడలో కూడా కొత్త అవుట్లెట్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మంచి శారీస్,
చాలా అంటే ప్రజలకి మగువలకి చాలా మనసుకి హత్తుకునేలాగా ఉంటుంది అని ద క్వీన్ ఆఫ్ ట్రెడిషన్ అనే పేరుతోటి ఈ దామెర్లాస్ సావిత్రి శారీస్ ఈరోజు ఇక్కడ ఓపెన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ గ్రాండ్ ఓపెనింగ్. ఈ దామెర్లాస్ సావిత్రి ఓనర్స్ యాజ్ వెల్ యాజ్ మొత్తం సిబ్బంది టీం అందరికీ, ఫ్యామిలీ అందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దామెర్లాస్ సావిత్రి శారీస్ విజయవాడలో కూడా అద్భుతంగా రన్ అవ్వాలి, మగవులందరి మనసు దోచుకోవాలి, ద క్వీన్ ఆఫ్ ట్రెడిషన్ అనే ఆ నినాదం నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు దామెర్లాస్ శారీస్, ద క్వీన్ ఆఫ్ ట్రెడిషన్. విజయవాడ ప్రజలందరికీ నమస్కారము. అందరూ మా షాప్కి వచ్చి మంచి మంచి చీరలు తీసుకొని వెళ్తారని అనుకుంటున్నాను. అంతా హ్యాండ్లూమ్ సారీసే ఉంటాయి మేడం, చక్కగా చేనేత వేసిన వాళ్ళే. 500 నుంచి 2 lakhs దాకా చెప్పారు సారు. 60 ఉంటాయి, పొందురు కాదు అన్నీ. మీకు కావాల్సిన డిజైన్ కావాలన్నా నేర్పించి ఇస్తారు. మీరు వచ్చి అందరూ చూసి మీకు కావాల్సిన డిజైన్ కూడా నేర్చుకోవచ్చు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో భౌతిక శాస్త్రంలో విప్లవాత్మకమైన మార్పులకు అవకాశం ఉంటుందని యూనివర్సిటీ భౌతిక శాస్త్ర పూర్వ అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు అభిప్రాయపడ్డారు. క్వాంటమ్ సాంకేతిక పరిజ్ఞానం కంప్యూటర్ రంగంలోనే కాక వ్యవసాయం, వైద్య ఆరోగ్యం, జల వనరుల వినియోగం తదితర రంగాల్లో అనేక నూతన ఆవిష్కరణలకు ఆస్కారం ఏర్పడుతుందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ సహా పలు యూనివర్సిటీలో భౌతిక శాస్త్ర అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ భౌతిక శాస్త్ర పూర్వ విద్యార్థుల సంఘం నేతృత్వంలో క్వాంటమ్ సమ్మిట్ ఏర్పాటు చేశారు. హెల్త్ యూనివర్సిటీ సమీపాననున్న హోటల్లో జరిగిన ఈ సదస్సులో ఆంధ్ర యూనివర్సిటీ భౌతిక శాస్త్ర పూర్వ అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సదస్సు అనంతరం పూర్వ అధ్యాపకులు రత్నరాజు, పూర్వ విద్యార్థులు ఏ వీరయ్య గడ్డం, బాపిరాజు తదితరులు మాట్లాడుతూ రాజధాని నగరమైన అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించిన అంశాన్ని వారు ప్రస్తావించారు. ముఖ్యంగా వ్యవసాయం, వైద్య ఆరోగ్యం, మందుల తయారీ, జల వనరుల వినియోగం వంటి అనేక రంగాల్లో నూతన ఆవిష్కరణలు జరిగేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో భౌతిక శాస్త్రానికి ఎంతో విశిష్టత ఉండేదని, ఇటలీ, జర్మనీ వంటి దేశాల నుంచి సైతం పరిశోధకులు ఇక్కడకు వచ్చి అభ్యసించేవారని తెలిపారు. ప్రభుత్వం క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ సహా అన్ని యూనివర్సిటీల్లో భౌతిక శాస్త్ర అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమ్మిట్లో రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ఆంధ్ర యూనివర్సిటీ భౌతిక శాస్త్ర పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఫ్యూచర్ ఆఫ్ హ్యుమానిటీ ఈజ్ డిపెండెంట్ ఆన్ క్వాంటమ్ ఐడియాస్. అందుచేతనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ అని పెట్టి క్వాంటమ్ అగ్రికల్చర్, క్వాంటమ్ కంప్యూటర్స్ అన్నీ డిజిటలైజ్ చేసి క్వాంటమ్ ఐడియాస్తోనే డెవలప్ చేస్తున్నారు. క్వాంటమ్ అగ్రికల్చర్, క్వాంటమ్ కంప్యూటర్స్కి ఏంటి అడ్వాంటేజ్ అంటే ఇట్ యూజెస్ క్యూబిట్స్ విచ్ కెన్ బి superposed in many ways, and when you make complex calculations, it gives correct kind of results. It examines the floor humidity, what kind of manures can it take, how much of water should be given. All these quantities will be ఆప్టిమైజ్డ్. ఎగ్జాక్ట్లీ ఆప్టిమైజ్డ్ అంటే ఏది ఎంత కావాలో అది క్యాలిక్యులేట్ చేసి ఆ మేరకే దాన్ని రిసీవ్ చేసుకొని పంటలు పండించడానికి. అలాగే క్వాంటమ్ సూపర్ పొజిషన్ని ఉపయోగించుకొని సెవెరల్ కైండ్స్ ఆఫ్ మాలిక్యూల్స్ని తీసుకుని వాటిని ఆప్టిమైజ్ చేసి దానిలో నుంచి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్కి కొత్త డ్రగ్స్ కనుగొనటానికి దాన్ని ఉపయోగిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా అన్ని హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో క్వాంటమ్ మెకానిక్స్కి, క్వాంటమ్ ఐడియాస్కి తావివ్వాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంత కన్వీనియంట్గా లేవు. చాలా యూనివర్సిటీస్లో సరైన ప్రొఫెసర్స్ లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీ ఒకప్పుడు 36 మంది ఉండే డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఒకరున్నారు, ఆ మేడం గారే. ఆమె హెడ్, ఆమె ప్రొఫెసర్, ఆమె అన్ని
కొన్ని సబ్జెక్ట్స్ని టీచ్ చేయాలంటే. నమస్కారం అండి, నా పేరు మేజర్ డాక్టర్ ఏ వీరయ్య. నేను డిఎన్ఆర్ కళాశాలలో భౌతిక శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. అయితే ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఆలుమ్ని క్వాంటమ్ సమ్మిట్ అని ఈరోజు మన విజయవాడలో మన దాదాపు 5.5 దశాబ్దాల ఆలుమ్ని అంటే పూర్వ విద్యార్థులు అందరూ కలిపి ఒక క్వాంటమ్ సమ్మిట్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా గురువు గారు ప్రొఫెసర్ ఆర్డి రతన్ రాజు గారు హాజరయ్యారు. మరి వారితో పాటు మా గురువులందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి 6 దశాబ్దాల పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఈ సదస్సులో ముఖ్యంగా క్వాంటమ్ సమ్మిట్ అనేది మనం టాపిక్ తీసుకుని ఇది అందరికీ వెళ్ళాలి. తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి భౌతిక శాస్త్ర విభాగం యొక్క ఔన్నత్యం ఇంకా పెరగాలని చెప్పి దాంట్లో మరి ఈ రోజున చూసినట్లయితే రిక్రూట్మెంట్స్ లేక మరి పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా మరి యూనివర్సిటీలో ఒకే ఒక్క అధ్యాపకులతో యూనివర్సిటీ నడుస్తూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని యూనివర్సిటీలన్నీ కూడా మరి స్ట్రెంగ్తన్ చేయాలని చూస్తున్నారు. మరి ఆ ప్రభుత్వాలన్నీ కూడాను మరి సెంట్రల్ గవర్నమెంట్ అయితే కానీ స్టేట్ గవర్నమెంట్ అయితే కానీ మరి స్పెషల్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మరి స్పెషల్గా ఫోకస్ చేసి ఉన్నత విద్యారంగాన్ని మరి మా మంత్రి గారు నారా లోకేష్ గారు విద్యామంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు గౌరవనీయులు వాళ్ళు కూడా ఎంతో రిక్రూట్మెంట్ చేయాలని లీగల్ ఇష్యూస్ లేకుండా చూడాలని ఎంతో కష్టపడి చేస్తున్నారు. అయితే మరి మేము ఆల్రెడీ చాలా 2-3 బ్యాచ్లు ఆల్రెడీ అప్లై చేసి ఉన్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు క్వాంటమ్ సమిట్ ఏర్పాటు చేస్తాం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థులుగా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన అందరం కలిసి ఏర్పాట్లో భాగంగా ఈరోజు అందరం కలవడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపటి ప్రపంచం అంతా కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ అనే ఒక విప్లవాత్మకమైన టెక్నాలజీలోకి వెళ్తున్న క్రమంలో దానికి మూలమైన క్వాంటమ్ ఫిజిక్స్ దానికి ఉన్న ఫౌండేషన్ని మనం క్వాంటమ్ వ్యాలీ అని ఒకటి ఇక్కడ ప్రారంభించుకున్నాం ముఖ్యమంత్రి గారి చేత. కానీ అదే క్వాంటమ్ అనే దాని మీద ఎన్నో పరిశోధనలు చేసిన మా గురువులు చాలామంది ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఆ క్రమంలో వీళ్ళందరి ద్వారా ఈ సమాజానికి లేకపోతే రేపటి టెక్నాలజీకి కానీ ఈ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ చేసిన ఆ యొక్క గొప్ప పరిశోధనల్ని ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో మా గురువు గారు చీఫ్ గెస్ట్గా ఆయన యుఎస్ఏలో మిచిగాన్ యూనివర్సిటీలో 1973లోనే పిహెచ్డి తీసుకున్నారు. దాదాపు ఒక నోబెల్ బహుమతి తీసుకోవాల్సిన ఆ స్థాయి పరిశోధకులు. అలాంటి ప్రొఫెసర్ని ఇదే రాజధానిలో మనం అమరావతి అనుకున్న రాజధానిలో అలాంటి ప్రొఫెసర్ చేస్తా కొంత నాలెడ్జి లేకపోతే మేమందరం కలిసి ఉన్నాం ఈ క్వాంటమ్ అనే దాని మీద ఉన్నామని తెలియజేయడానికే భాగంగానే మా ప్రొఫెసర్లతో దాంతోపాటు మా ప్రొఫెసర్లే కాదు 1973 బ్యాచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేస్తోందని తెలియజేసిన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. ప్రజాశ్రేయస్సే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కొనియాడిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. వస్త్ర వ్యాపార రంగంలో నూతన ఒరవడి సృష్టిస్తున్న హైదరాబాద్ సావిత్రి శారీస్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.